హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఆర్కిడ్స్ అనమాట. రీసెంట్గా కొన్ని రకాల ఆర్కిడ్స్ అయితే తెప్పించడం జరిగింది. వీటిలో మ్యాక్సిమం డెండ్రోబియం వెరైటీస్ ఉన్నాయి, కొన్ని రకాలు బల్బోఫిలియం వెరైటీస్ ఉన్నాయి. ఇవైతే నేను అస్సాం నుంచి తెప్పించాను. కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి. బుక్ చేసినప్పుడు తెలియలేదు, తర్వాత తెలిసిందనమాట. ఇవి ఫస్ట్ టైం వచ్చిన డెండ్రోబియమ్స్ నా దగ్గరికి. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక వాండా వెరైటీ. కొన్ని ఒక 5 వెరైటీస్ ఏమో కొంచెం డ్యామేజ్ అయ్యాయి. సెల్లర్ని నేను మళ్ళీ రీప్లేస్ చేయమని అడిగాను, యాక్సెప్ట్ చేశాడు, ఇంకా పంపించలేదన్నమాట. సో మిగతా అన్నీ హెల్తీగా నా రిక్వెస్ట్ మీద ఇక్కడ వుడ్ ఉంది కదా, వుడ్ మీద మౌంట్ చేసి మరీ పంపించాడు. ఎందుకంటే నాకు ఇక్కడ వుడ్ దొరకదు, మౌంట్ చేయడం కొంచెం కష్టం. కాబట్టి ఈ సెల్లర్ని మనం రిక్వెస్ట్ చేస్తే మనకు వుడ్ మీద మౌంట్ చేసి పంపించాడు. కాబట్టి ప్రైస్ రీజనబుల్లే అవుతుంది. ఎందుకంటే మనం వుడ్ కొని మౌంట్ చేసి ఇవన్నీ చేయాలంటే ఆ రిస్కీ జాబ్ మనం బేర్ చేయలేము, మనం చేయలేము కూడా. కాబట్టి ప్రైస్ అయితే రీజనబుల్గానే పడింది. ప్లాంట్ 220 రూపీస్ ఏమో ఛార్జ్ చేశాడు, ప్లస్ మనకు డెలివరీ ఛార్జెస్ కొంచెం ఎక్కువే పడ్డాయి అనమాట, ఎక్కువ దూరం నుంచి ట్రావెల్ అయితే. ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే, పర్చేజ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. ఎందుకంటే మనం అడిగిన రిక్వైర్మెంటు మనం ఏవైతే అడిగామో అలాగా నీట్గా ప్యాక్ చేసి హెల్తీగా పంపించాడు. కొంచెం ఎక్కువ టైం కూడా తీసుకుందనమాట డెలివరీ రావడానికి. డిటీడీసీ కొరియర్ వాడు డెలివరీ చేయకుండా వాడి దగ్గరే పెట్టుకున్నాడు. కాబట్టి కొన్ని ప్లాంట్స్ డ్యామేజ్ అయ్యాయి, ట్రాన్సిట్ డ్యామేజ్ అయ్యాయి. వాటిని రీప్లేస్ చేస్తానని అయితే సెల్లర్ చెప్పాడు అనమాట. మనం ఆర్కిడ్స్ని గ్రో చేసేటప్పుడు కొంచెం ఆ టిప్స్, అవి ఎలా గ్రో చేయాలి అవి తెలుసుకొని మాత్రమే ఆర్కిడ్స్ అనేది పర్చేస్ చేయాలి. ఫస్ట్ నేను ఊరికి కొనేయలేదు, ఒక 5 ప్లాంట్స్ కొని ఎక్స్పెరిమెంట్ చేశా. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మాత్రమే నేను సక్సెస్ అయిన తర్వాత నేను బుక్ చేశాను అనమాట. ఎవరు కూడా ఆర్కిడ్స్ తెలియకుండా బుక్ చేయొద్దు. ఎందుకంటే వాటిని ప్రాపర్గా కేర్ తీసుకొని ప్రాపర్గా ఫీడ్ చేయాలి. అంతేకాకుండా ఫర్టిలైజేషను, దానికి కావాల్సిన నీరు స్ప్రే చేయడం ఎంతవరకు స్ప్రే చేయాలి, అంతేకాకుండా హ్యూమిడిటీ చూసుకోవాలి, ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి, ఎక్కువ ఓవర్ సన్లైట్ ఉండకూడదు, డైరెక్ట్ సన్లైట్ పనికిరాదు. ఇన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కన్సిడర్ చేసి మనము వాటిని గ్రో చేయగలం అనుకున్నప్పుడు మాత్రమే పర్చేజ్ చేయాలి. చూసారా, చాలా హెల్తీగా పంపించాడు. మౌంట్ చేసి ప్రతి దానికి ట్యాగ్ కూడా చేశాడు అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నా వీడియోస్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.